పేతురుని యోహాను పట్టుకొని కొడుతుంటే పేతురు యోహాను సంతోషంగా ఉన్నారంటండి. వాక్యం ప్రకటిస్తూ ఉంటే వాళ్ళని కొడుతున్నప్పుడు కొట్టించుకుంటున్నారు, కానీ సంతోషంగా కొట్టించుకుంటున్నారు. తిట్టించుకుంటున్నారు, కానీ సంతోషంగా తిట్టించుకుంటున్నారు. బాధలు పడుతున్నారు, ఆ బాధలు పడుతూనే సంతోషంగా బాధను రిసీవ్ చేసుకుంటున్నారు. నువ్వు చేసుకోగలవా అలాగా? నిన్నెవరైనా నన్నెవరైనా ఒక మాట అంటే మనం ఓర్చుకోలేమే, నిన్నెవరైనా నన్నెవరైనా ఏదైనా ఒక మాట పల్లెతో మాట అంటే తట్టుకోలేమే. కానీ వీళ్ళేంది ఇలా ఉన్నారు? మాకు అవమానమైన ఆనందమే అంటున్నారు వీళ్ళు, మాకు దుఃఖమైన సంతోషం అంటున్నారు వీళ్ళు. ఇదిగో మేము ఈ బాధను అవమానములను ఎంచబడినందుకు మేము పాత్రులం అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి స్థితిలో వీళ్ళు సంతోషంగా వీళ్ళు బయటకు వెళ్ళి చేసిన పని ఏంటి? చదవండి. వీళ్ళు ఏం చేశారు? మహాసభ ఎత్తటి నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటిన మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచుండిరి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడేదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. దేవునికే మహిమ కలుగును గాక. కొడుతుంటే సంతోషపడ్డారు, బాధలు పెడుతుంటే సంతోషపడ్డారు, వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే సంతోషపడ్డారు. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత మనకి బాధలొద్దు, మనకి కష్టాలొద్దు, మనకి శ్రమ వద్దు, మనకి హింస వద్దు అని అనుకోలేదండి వాళ్ళు. ఆ తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఏం చేయమన్నారు? యేసయ్య గురించి మీరు ప్రకటించొద్దంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? యేసయ్య గురించి ప్రకటిస్తున్నారు, అనుదినము ప్రకటిస్తున్నారు, ప్రతిరోజు బోధిస్తున్నారు, ప్రతిరోజు ఇంటిలోకి వెళ్ళి దేవుని వాక్యం చెప్తున్నారు, ప్రతిరోజు మందిరంలోకి వెళ్ళి దేవుని వాక్యం చెప్తున్నారు, ఎవరు కనబడితే వాళ్ళకి దేవుని వాక్యం చెప్తున్నారు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను నేను, ప్రతి దినము వాళ్ళు మానట్లేదంట. శ్రమ ఎదురైనా సువార్త మానట్లా, శ్రమ ఎదురైనా బోధించడం మానట్లా, శ్రమ ఎదురైనా హింస ఎదురైనా మరణం ఎదురైనా ఖడ్గం ఎదురైనా వాళ్ళు మానట్లేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కదా క్రైస్తవ్యం. ఆ దినాలలో వాళ్ళు ఆ రీతిగా ప్రభువును స్తుతించారు కాబట్టి, ఆ రీతిగా ప్రభువును ప్రకటించారు కాబట్టి వారి మీద బలమైన కార్యాలు ఆ రీతిగా అప్పట్లో జరిగాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పట్లో ఉన్నటువంటి క్రైస్తవులను మనం చూస్తే, ఇప్పట్లో ఉన్నటువంటి భక్తులను మనం చూస్తే, ఇప్పట్లో ఉన్నటువంటి విశ్వాసులను మనం చూస్తే వాళ్ళకి మనకు అసలు పొంతనేమన్నా ఉందా అండి? వాళ్ళకి మనకేమైనా అసలు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమైనా వాళ్ళు మనము ఏ రీతిగా ఉన్నాం ఒక్కసారి కంపేర్ చేసుకోండి. వాళ్ళు ఎలా ఉన్నారు? శ్రమ ఎదురైనా కూడా వాళ్ళు మానట్లేదండి ఆరాధించడం, ప్రకటించడం, ప్రార్థించడం, బోధించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఏదైనా చిన్న ఇబ్బంది రాగానే ఏం చేస్తామండి? మందిరానికి సరిగ్గా రాలేము. మనకు ఏదైనా చిన్న కష్టం రాగానే మనం దేవుని ఆరాధించలేం. మనకు ఏదైనా చిన్న సమస్య రాగానే మనం యేసయ్యను గురించి ప్రకటించడం మానేస్తాం. కానీ వీళ్ళు ఖడ్గం ఎదురైనా మానలా, హింస ఎదురైనా మానలా, మరణం ఎదురైనా మానలా. ఉదయం మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఒక పదం నాకు గుర్తు చేశాడండి. అది నేను చెప్తున్నాను. ఏం పదం గుర్తు చేశాడంటే, నిజమైన క్రైస్తవుడు ఎవరు అని అంటే, మరలా చెప్తున్నాను, నిజమైన క్రైస్తవుడు ఎవరు అని అంటే, మరణం ఎదురుపడినా, వినండి, మరణం ఎదురుపడినా క్రీస్తును గూర్చి ప్రకటించటం మానని వాడు నిజ క్రైస్తవుడు. కొట్టండి చప్పట్లు, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటండి? మరణం ఎదురైనా క్రీస్తును గురించి ప్రకటించటం
మానేసినోడా మాననివాడా? మాననివాడు నిజ క్రైస్తవుడు. పేతురు యోహానులు మానలేదు. పేతురు యోహానులు అలాగే ఆది అపొస్తలులు వీళ్ళు వెనకడుగు వేయలేదు. వీళ్ళు శ్రమని ఎలా తీసుకున్నారంటే సంతోషంగా తీసుకున్నారు. అంటే వీళ్ళకున్న ఉద్దేశం ఏంటంటే మేము ఎక్కడ శ్రమ పడితే మేము అక్కడ సంతోషంగా ఉంటాం. మేము ఎక్కడ శ్రమ పడితే మేము పరలోకంలో సంతోషంగా ఉంటాం. మాకు కావాల్సింది ఏ లోకం? పరలోకం. మాకు కావాల్సింది ఈ లోకం కాదు, ఈ లోకంలో ఉన్న అందచందాలు కాదు, ఈ లోకంలో ఉన్న సౌభాగ్యాలు కాదు. మాకు కావాల్సింది పరలోకం అన్న దాని మీద వాళ్ళు దృష్టి పెట్టారు. మనం అలా ఉండగలుగుతున్నామా? మనకి ఎంత కాడికి తిన్నామా, త్రాగామా, పడుకున్నామా, నిద్రపోయామా, తెల్లారిందా, మరలా మన పనులు మనం చూసుకున్నామా? మనకి ఎంత కాడికి ఈ లోకంలో వాటి మీదే ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటి మీదే మనకు ధ్యాస. కానీ పరలోకంలో ఉన్న వాటి మీద ఎప్పుడు నువ్వు శ్రద్ధ పెడతావు? నెలలు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. బాల్య దినాలు దాటిపోయినాయి, యవన కాల దినాలు వచ్చేసినాయి. కొంతమందికి యవన కాల దినాలు కూడా దాటిపోయినాయి, వృద్ధాప్యంలోకి వచ్చేస్తున్నారు. ఇంకా నీకు ఈ లోకంలో ఉన్న వాటి మీదే శ్రద్ధ ఉంటే, ఇంకా ఈ లోకంలో ఉన్న వాటి మీదే నీకు కోరికలు ఉంటే, ఇంకా ఈ లోకంలో ఉన్న వాటినే నువ్వు ప్రేమిస్తూ ఉంటే ఇంకెప్పుడు పరలోకాన్ని ప్రేమిస్తావు? ఇంకెప్పుడు పరలోకాన్ని నువ్వు కోరుకుంటావు? ఇంకెప్పుడు పరలోకంలో ఉన్న వాటి మీద నువ్వు మనసు పెడతావు? వాక్యం సెలవిస్తుంది, మీరు పైనున్న వాటినే వెతకండి, కిందున్న వాటి మీద మీరు మనస్సు పెట్టకండి, భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టకండి. ఈ పేతురు, ఈ యోహాను, ఈ అపోస్తలులు క్రిందున్న వాటి మీద వీళ్ళొక మనస్సు లేదండి. పైనున్న వాటి మీదే మనసుంది. ఎవరు క్రైస్తవులు, ఎవరు నిజమైన క్రైస్తవులు అంటే పైనున్న వాటి మీద మనసు పెట్టేవాళ్ళు నిజమైన క్రైస్తవులు. అంటే ఈ లోకంలో ఉన్న వాటి మీద మనసు పెట్టకండి. అవి నీకు ఏది అవసరమో, ఎప్పుడు నీకేం కావాలో ఆ ప్రభు నీకు దయచేస్తాడు. ఎంతకాడికి ఇదిగో నాకు అది కావాలి ఇది కావాలని నువ్వు ఆరాట పడిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యమే సెలవిస్తుంది, మొదట నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీతిని వెతకాలి మనం, రాజ్యాన్ని వెతకాలి మనం, ప్రార్థన వెతకాలి మనం, పైనున్న వాటి మీద శ్రద్ధ పెట్టాలి మనం, పైనున్న వాటిని మనం ప్రేమించాలి మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా మనం పైనున్న వాటిని వెతుకుతుంటే, పైనున్న వాటి మీద శ్రద్ధ పెడుతుంటే, పైనున్న పరలోక సంబంధమైన వాటిని మనం కోరుకుంటూ నీతిగా యథార్థంగా భక్తి కలిగి మనం జీవిస్తూ ఉంటే మనకి ఏం ఎదురవుతాయి? ఈ లోకంలో శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి. మొన్న ఒక సంవత్సరం క్రితం అనుకుంటా మణిపూర్లో 13 సంవత్సరాల అమ్మాయిని ప్రియమైన దేవుని బిడ్డలారా నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి పిస్టల్ కరెక్ట్గా తల దగ్గర పెట్టి ఏం చెప్తున్నారు తెలుసా? వినండి. పిస్టల్ తల దగ్గర పెట్టి చెప్తున్నారు, యేసు నిజమైన దేవుడు కాదు అని చెప్పు, యేసు నిజమైన దేవుడు కాదు అని చెప్పు, నేను వదిలేస్తాం అంటున్నారు వాళ్ళు. అప్పటి వరకు అమ్మాయి ఏసే దేవుడు అని ఆరాధించిన అమ్మాయి కదా, 13 ఏళ్ళ అమ్మాయి. ఏసే నిజమైన క్రైస్తవుడు, ఏసే గొప్ప దేవుడు, ఆయన సజీవుడని స్వార్థ ప్రకటించిన అమ్మాయి కదా. ఇప్పుడు అమ్మాయిని తీసుకుని వాళ్ళు పిస్టల్ కరెక్ట్గా బ్రెయిన్ దగ్గర పెట్టి, బుల్లెట్ బ్రెయిన్ దగ్గర పెట్టి, గన్ పెట్టి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? యేసు నిజమైన దేవుడు కాదు అని చెప్పు అమ్మాయి, చంపం. ఏసే నిజమైన దేవుడు అని నువ్వు అన్నావు అనుకో, బుల్లెట్ అనేది నీ తలలోకి పంపించేస్తాం, కాల్చేస్తాం, చంపేస్తాం అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అమ్మాయి? ఆ అమ్మాయి ముందే వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని స్తంభానికి వేసి కట్టేసి యేసే నిజమైన దేవుడు కాదు అని మీరు చెప్తే మిమ్మల్ని వదిలేస్తామని అంటే, ఒక పక్క ఈ అమ్మాయి చూస్తుంది, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు అంటున్నారు, మేము మా ప్రాణాలు మీరు తీస్తామని చెప్పిన యేసు నిజమైన దేవుడు కాదు అని మేము చెప్పమంటే చెప్పము. బుల్లెట్లు మాలోకి మీరు ఎన్ని పంపించినా సరే, తోటాలు ఎన్ని పంపించినా సరే, మీరు ఎన్ని రకాలుగా కాల్చినా సరే, మేము మాత్రం చెప్పమంటే చెప్పము. మేమే కాదు, ఇగో నా కూతురు కూడా మీ దగ్గరే ఉంది. వాళ్ళ అమ్మ నాన్న అంటున్నారు, మా కూతురు కూడా మీ దగ్గరే ఉంది. పాపా మేము